విషయం మీద స్పష్టత లేదు కదా హరీష్ గారు. అసలు ఈ ప్రొసీజర్నే తప్పు పెట్టారు ఇప్పుడు దేవిప్రసాద్ గారు. ఇప్పుడు గతంలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ బహుశా సభలోనో బయటో నాగార్జున సాగర్ కనుక అప్పుడు కాకుండా ఇప్పుడు కడితే 14 లక్షల కోట్లు కూడా సరిపోదు, అలాంటిది కాళేశ్వరానికి 1,00,000 కోట్లు అంటే తప్పదు, అప్పు తెచ్చి కట్టాల్సిందే, అప్పుడేదో 65-70 కోట్లకి అయిందని ఇలా 2-3 ప్రాజెక్టులు ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ, వైబిలిటీ మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. దీన్ని ఎత్తిపోతలతోటి అయ్యే ఖర్చు అసలు రైతుకి వచ్చేదానికన్నా తడిసి మోపుడు అవుతుంది, భారం అవుతుంది, ఆ ఫీజిబిలిటీ వైబిలిటీ లేదని వాటన్నింటినీ కొట్టుబడేశారు కేసీఆర్. సో ఇవాళ అసలు ఈ ప్రొసీజరే తప్పు అంటే మీరు ఏం చెప్తారు? అలాగే రిపోర్ట్ విషయంలో కూడా, రిపోర్ట్ ఇచ్చిన నివేదిక మీద కూడా అనేక అనుమానాలు చూపించారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఒకటి, మీరు ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు, ఎన్డీఏసీ రిపోర్ట్ ను ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పింది వీళ్ళే, అవునా? ఇవాళ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే ఇది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేది వీళ్ళే, అవునా? గుమ్మడికాయల దొంగ అని అంటే భుజాలు దండుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది? మా నాయకుడి కూడా నోటీస్ వచ్చింది, మేము అట్లానే ఎగిరిగిరి పడుతున్నామా? మేము ఘంటాపదంగా ఇవాళ చెప్తున్నా, మేము తప్పు చేయలేదు కాబట్టి ఎటువంటి విచారణకైనా సిద్ధం, ఎటువంటి కమిషన్ నోటీస్ ఇచ్చినా హాజరవుతామని మా పార్టీ తరఫున మేము గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్పాం. ఆ దమ్ము ధైర్యం వీళ్ళకి ఎందుకు లేదు? ఎందుకంటే వీళ్ళు తప్పు చేసినామని ఒప్పుకుంటున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా వారికి లేదా? మరి ఎవరు ప్రకటించదు ఋషి గారు? నేనేమంటున్నా అంటే నేను చెప్పినట్టు మీరు ఎందుకు చెప్పలేకపోతారు? మాకు నోటీసులు వస్తే ఎటువంటి విచారణకైనా సిద్ధం, వాస్తవాలు ప్రజలకు. మీరు అనేది ఏంటంటే ఈటెల రాజేందర్ హాజరవుతా అన్నారు, అట్లాగే హరీష్ రావు హాజరవుతారు, కేసీఆర్ హాజరయ్యి ఏం జరిగిందో చెప్తామని కుండబద్దలు కొట్టినట్టు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది హరీష్, అంతేనా మీ ప్రశ్న హరీష్? ఎందుకంటే వాళ్ళకు ఇబ్బంది ఉంది కొంత, వాళ్ళు అందులో 3 సంవత్సరాలు ఇప్పుడు వీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో రిపేర్ మెకానిజం ఎట్లా చేయాలనేది చదువుతున్నారు. అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని ఎన్డీఏ రిపోర్ట్ అని వారి నాయకులందరూ తూర్పారబట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా నమ్మేది? అందులో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో క్లియర్ గా ఏం జరిగింది లోపల అవి కూడా ఉన్నాయి, ఇప్పుడు చదివితే టైం సరిపోదు. లోపాలు ఎక్కడ జరిగినాయి? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఇది విచారణ చేసిందో దాంట్లో కూడా దశల వారీగా ఎన్ని విభాగాల్లో డిజైన్ లో ఎన్ని లోపాలు ఉన్నాయి, ప్లానింగ్ లో ఎక్కడుంది, ఎగ్జిక్యూషన్ లో ఎక్కడుంది, సెకండ్ ఫైల్ టెక్నాలజీలో ఎంత లోపం ఉంది, మొత్తం కూలంకుషంగా చర్చించారు. దాన్ని ఒప్పుకోవడానికి వీళ్ళు ఎక్కడ సిద్ధంగా లేదు. ఇప్పుడు ఈటెల అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఒకటి హరీష్ గారు, ఒక నిమిషం, ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఈటెల అప్పుడు అక్కడ ఉన్నారు, ఇప్పుడేమో బీజేపీలో ఉన్నారు. సరే, ఆయన రేపు ప్రెసిడెంట్ అవుతారా లేదా ఇదో నడుస్తుంది, అదో చర్చ పక్కన పెడితే ఇప్పుడు ఏం జరిగిందో పూర్తిగా కమిషన్ ముందు బట్టబయలు చేస్తారు ఈటెల రాజేందర్, ఆవేళ ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి అని ఒకటి. రెండోది, లేదు ఆర్థిక శాఖ నుంచి కాదు, ప్రత్యేకమైన కమిషన్కి కాళేశ్వరం ప్రాజెక్టు ఛానల్ ద్వారా డబ్బులు వెళ్ళాయి, దానికి ఆర్థిక శాఖ ఫైనలైజేషన్ కాదు, నేరుగా ముఖ్యమంత్రి చూసుకున్నారనేది ఒకటి. సో బహుశా ఇందులో ఏం చెప్తారు అంటే కేసీఆర్ ఇరికించడానికి చెప్తారని ఇంకొక చర్చ మొదలైంది. లేదు అప్పుడు ఏం జరిగిందో చెప్పి ఆయన బయటకు వచ్చేస్తారని ఒక చర్చ మొదలైంది. ఇప్పుడు అవన్నీ ప్రస్తుతం కాదు, ప్రస్తుతమే. ఎందుకంటే కాదు ఇవాళ కేసీఆర్ గారు హాజరైతే ఏం చెప్తారని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈటెల రాజేందర్ కూడా ఏం చెప్తారనేది కూడా చర్చే, ప్రస్తుతమే. విచారణ కమిషన్ కి ఏం చెప్తారనేది రాజేందర్ అన్న గారు చెప్పాలి, నేను చెప్పలేను. కానీ నాకున్న సమాచారం ప్రకారం తను చెప్పింది ఏంటంటే, మేము ఎటువంటి విచారణకైనా సిద్ధం, మాకు నోటీసులు వచ్చిన పిదప దాన్ని మేము తప్పు చేయలే కాబట్టి మేము ఎక్కడ దాన్ని వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదని చెప్పారు. ఇక వారు కమిషన్ ముందు వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు, మనం ఏం సమాధానం చెప్పాలనేది ఆ టైంలో వాళ్ళు చెప్పేది. దాని గురించి నేను కమెంట్ చేయడం కరెక్ట్. వెంకట్ గారు, నిన్న